ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డలపైన ప్రేమ పెంచుకోండి. కానీ అతి గారాబ ప్రేమ మాత్రం పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళు చేసే కొన్ని పనికిరాని పనులు మీ ప్రేమలో అయి కనపడవు. ప్రతి దానికి మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతా ఉంటాడు. మా కుమారుడే గొప్ప అనుకుంటా ఉంటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో దుర్యోధనుడు పుట్టేటప్పుడు అతని తండ్రి ధృతరాష్ట్రుడికి, తన తల్లికి గాంధారికి చెప్తారు. అందరూ చెప్తారు, ఇతను నష్టజాతకుడు, ఇతను పుడితే దేశమే సర్వనాశనం అయిపోతుంది, ఇతను పుట్టుక మంచిది కాదు, చంపేళ్ళు పుట్టుకలు అని చెప్పంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అతన్ని గారాబంతో పెంచి పెద్ద చేస్తారు. అతను పెరిగే క్రమంలో అతను చేసే ప్రతి తప్పును సమర్థించుకుంటూ వస్తారు. లాస్ట్కి ఏమైంది, తన వల్ల తన కుటుంబమే నాశనం అయిపోయింది, తన వంశమే నాశనం, సర్వనాశనం అయిపోయింది. ధృతరాష్ట్ర కుమారులు 100 మంది, గాంధారికి 100 మంది పుట్టారు. కానీ ఒక్కడైనా బతికేలా, అందరూ నాశనం. కేవలం అతని మాటలు, అతను చేసే పనుల వల్ల, అతని స్వార్థం వల్ల సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఆ రోజు అంతా సర్వనాశనం అయిపోతారు, గుళ్ళు బాదుకుని ఏడ్చారు. ఏమైనా ఉపయోగమా?